నమస్కారం. లక్ష్మీ పంచాంగం ఛానల్‌కు స్వాగతం. శ్రీ మాత్రే నమః. అందరికీ శుభోదయం. ఈరోజు మనందరికీ అంతా మంచే జరగాలని కోరుకుంటూ ఈరోజు పంచాంగం, ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా? ఇంకా ఈరోజు దినఫలాలు మరియు ఈరోజు పండుగ దాని ప్రత్యేకత తెలుసుకుందాం. అలాగే చిన్న ప్రశ్న ద్వారా రామాయణంలోని సమాచారాన్ని తెలుసుకుందాం. మీకు గనుక సమాధానం తెలిసినట్లయితే కామెంట్ చేయండి. మంచి మాట. నిన్న నువ్వు అనుకున్నది జరగలేదని ఆలోచించవద్దు. నీకోసం దేవుడు నేడు అనేది ఒకటి సృష్టించాడు. కొత్త ఉత్సాహంతో మరోసారి ప్రయత్నించు. ఎన్నో అద్భుతాలు సాధించవచ్చు. ఎవ్వరితో పోల్చుకోకు, ఎవ్వరితో పోటీ పడకు. నీకంటూ ఒక చెరగని ముద్ర ఉంది. అదే నీ ఆత్మబలం. దాంతో ముందడుగు వేయు. నీకు విజయం తథ్యం. ఈ రోజు నుంచి నూతన పంచాంగం. శ్రీ క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్రమాసం, శుక్లపక్షం, ఏప్రిల్ 12, 2024 శుక్రవారం. సూర్యోదయం ఉదయం 6 గంటల 5 నిమిషాలకు, సూర్యాస్తమయం సాయంత్రం 6 గంటల 28 నిమిషాలకు, చంద్రోదయం ఉదయం 8 గంటల 41 నిమిషముకు, చంద్రాస్తమయం రాత్రి 10 గంటల 25 నిమిషాలకు. తిథి చవితి మధ్యాహ్నం 1 గంట 17 నిమిషాల వరకు. తదుపరి పంచమి. నక్షత్రం రోహిణి రాత్రి 12 గంటల 53 నిమిషాల వరకు. తదుపరి మృగశిర. కరణము విష్టి మధ్యాహ్నం 1 గంట 17 నిమిషాల వరకు. తదుపరి భవ రాత్రి 12 గంటల 37 నిమిషాల వరకు. తదుపరి బాలవ. యోగము సౌభాగ్యము రాత్రి 2 గంటల 14 నిమిషాల వరకు. తదుపరి శోభనము. అశుభ సమయాలు రాహుకాలం ఉదయం 10 గంటల 44 నిమిషాల నుండి 12 గంటల 17 నిమిషాల వరకు. యమగండం మధ్యాహ్నం 3 గంటల 22 నిమిషాల నుండి 4 గంటల 55 నిమిషాల వరకు. గుళిక కాలం ఉదయం 7 గంటల 38 నిమిషాల నుండి 9 గంటల 11 నిమిషాల వరకు. దుర్ముహూర్తం ఉదయం 8 గంటల 34 నిమిషాల నుండి 9 గంటల 23 నిమిషాల వరకు. తిరిగి మధ్యాహ్నం 12 గంటల 41 నిమిషము నుండి 1 గంట 31 నిమిషము వరకు. వర్షం ఉదయం 6 గంటల 26 నిమిషాల నుండి 8 గంటల 2 నిమిషాల వరకు. శుభ సమయాలు బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4 గంటల 29 నిమిషాల నుండి 5 గంటల 17 నిమిషాల వరకు. అమృత గడియలు రాత్రి 9 గంటల 45 నిమిషాల నుండి 11 గంటల 18 నిమిషాల వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11 గంటల 52 నిమిషాల నుండి 12 గంటల 41 నిమిషము వరకు. ఏప్రిల్ 12 శుక్రవారం. ఈరోజు మంచిదైనా ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా తెలుసుకుందాం. ఈ రోజు ఉన్న తిథి చవితి మధ్యాహ్నం 1 గంట 17 నిమిషాల వరకు ఉంటుంది. తదుపరి పంచమి. చవితి తిథి రిక్త తిథి కావున శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. తదుపరి వచ్చే పంచమి శుభకార్యాలకు అనుకూలమైన తిథి. ఒక్కోసారి తిథుల ప్రకారం ఎలా ఉన్నప్పటికీ అద్భుతమైన నక్షత్రాలు ఉన్నప్పుడు ముహూర్తాలు ఉంటాయి. అలాగే ఈరోజు రోహిణి నక్షత్రయుక్త మేషాలగ్నమందు నామకరణం, గృహప్రవేశం, వాహన ముహూర్తం చేయడానికి ముహూర్తము ఉన్నది. ముహూర్తము గురువారం రాత్రి 12 గంటల 38 నిమిషాల నుండి శనివారం ఉదయం 6 గంటల 5 నిమిషాల వరకు ఉంటుంది. అంటే శుక్రవారం మొత్తం కూడా ఈ 3 కార్యాలకే ముహూర్తాలు ఉంటుంది. ఎటువంటి దుర్ముహూర్తం వర్జ్యం లేని సమయం చూసుకొని చేసుకోవచ్చు. సూర్యుడు మీనరాశిలోను, చంద్రుడు వృషభ రాశిలోనూ ఉంటారు. సాధారణమైన పనులు మనం ప్రతిరోజు చేసుకునే పనులకు ఎటువంటి దోషాలు ఉండవు కాబట్టి యథావిధిగా చేసుకోవచ్చు. ఈరోజు పండుగలు దాని ప్రత్యేకత. లక్ష్మీ పంచమి. చైత్ర శుక్ల పంచమిని కల్పాది తిథి అంటారు. ఈ రోజును లక్ష్మీ పంచమి అని పిలుస్తారు. గుడి పాడ్వ, ఉగాది, అక్షయ తృతీయతో సహా సంవత్సరంలో 7 కల్పాది రోజులు ఉంటాయి. శ్రీ పంచమి లక్ష్మీదేవికి అంకితం చేయబడింది. ఆమె సంపద, శ్రేయస్సును ప్రసాదించే దేవత. లక్ష్మీ పంచమిని శ్రీ పంచమి లేదా శ్రీవ్రత అని కూడా పిలుస్తారు. శ్రీ అనేది లక్ష్మీదేవికి మరో పేరు. ఈ రోజున లక్ష్మీదేవిని పూజించడం చాలా శ్రేయస్కరం. ప్రజలు లక్ష్మీ పంచమి రోజు మొత్తం ఉపవాసం పాటిస్తారు. ఇంట్లో, కార్యాలయంలో లక్ష్మీదేవిని పూజిస్తారు. లక్ష్మీ పంచమి ప్రాముఖ్యత.
చైత్రమాసంలో శుక్లపక్షంలోని 5వ రోజున శ్రీ లక్ష్మీ పంచమి జరుపుకుంటారు. ఈ రోజున లక్ష్మీదేవిని పూజిస్తారు. లక్ష్మీదేవిని పూజించడం వల్ల దారిద్ర్యం తొలగిపోతుంది. భక్తులు తమ కష్ట సమయాల్లో లేదా వృత్తి, శ్రేయస్సు, వ్యాపారం లేదా సంపదకు సంబంధించిన సమస్యల నుంచి గట్టెక్కాలంటే లక్ష్మీదేవిని మంత్రాలను పఠించడం మంచిది. ఈరోజు భక్తులు కనకదార స్తోత్రం, లక్ష్మీ స్తోత్రం, శ్రీ సూక్తంతో సహా లక్ష్మీ పంచమి నాడు వివిధ స్తోత్రాలను పఠించాలి. లక్ష్మీ పంచమి సంపద విజయానికి సంబంధించినది. అందరికీ లక్ష్మీ పంచమి శుభాకాంక్షలు. నిన్న మేమడిగిన ప్రశ్నకు సమాధానం. 2024వ సంవత్సరంలో శ్రీరామనవమి 17వ తారీఖున వచ్చింది. ఈరోజు ప్రశ్న: శ్రీరాముడు జన్మించిన సమయము, పెళ్లి ముహూర్తము ఒకటే సమయము, అది ఏది? అభిజిత్ లగ్నము అమృత గడియలు, బ్రహ్మ ముహూర్తము సౌభాగ్య గడియలు. మీ సమాధానాన్ని కామెంట్లో తెలపండి. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారందరికీ ఆ శ్రీ మహావిష్ణువు, లక్ష్మీదేవుల ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండి వారంతా సుఖ సంతోషాలతో సకల సంపదలతో జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి: ఒక మిత్రుడు అనూహ్యంగా సహాయం అందిస్తాడు. వృషభ రాశి: పట్టువీడని విక్రమార్కుడు తీరిలో వ్యవహార శైలి ఉంటుంది. మిథున రాశి: ఆదాయానికి ఇబ్బందుల నుంచి ఒడ్డున పడతారు. స్థిరాస్తులు కొనుగోలుకు సందిగ్ధత తొలగుతుంది. కర్కాటక రాశి: మీ ఆలోచనలు ఎంతమాత్రం కలిసిరాక ప్రతికూల ప్రభావం చూపుతాయి. సింహరాశి: మనసులో దాగిన భావాలు ఆప్తులతో పంచుకుంటారు. కన్య రాశి: ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపుతూ ఆహార విహారాదుల్లో పరిమితులు పాటిస్తారు. తులారాశి: ఇతరులతో సంభాషించే సమయంలో సంయమనం పాటించడం మంచిది. వృశ్చిక రాశి: భార్యాభర్తల మధ్య వసమ్యాలు, మనస్పర్ధలు తొలగే సమయం. ధనుస్సు రాశి: విదేశాలలో ఉన్న బంధువుల నుండి ఉపయుక్తమైన సమాచారం అందుతుంది. మకర రాశి: దేవాలయాలు సందర్శించి ధార్మిక భావాలతో గడుపుతారు. కుంభరాశి: సోదరుల నుండి ప్రతి విషయంలోనూ సందేహాలు వ్యక్తం కావడంతో కొంత నిరాశ పడతారు. మీనరాశి: వివాహ, ప్రేమ వ్యవహారాలలో అడుగు ముందుకు వేస్తారు. ఇది ఈ రోజుటి పంచాంగం. మన గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని దీవెనలతో మనమంతా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామ స్మరణం చేయడం మంచిది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు, షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. నమస్కారం. లోకా సమస్త సుఖినో భవంతు.